ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. శుక్రవారం ఎస్వీ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ కాపీలను, ఇంటి హక్కు పత్రాలను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందజేశారు. ఈ క్రమంలో ఎస్వీ నగర్ ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వే నంబర్ 534ను తోపు పొరంబోకు స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి గ్రామ కంఠంగా మార్పు చేస్తూ 5.26 ఎకరాల్లో ఏర్పాటైన నివాసాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభించింది. ఏళ్లుగా పోరాటం చేస్తూ వచ్చాము కానీ నేడు ఎమ్మెల్యే, తుడా చైర్మన్ల చొరవతో సమస్య పరిష్కారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఎస్వీ నగర్ ఏర్పడి 40 ఏళ్లు పైగా అవుతోందని, అప్పట్లో ప్రభుత్వం ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తూ ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చిందన్నారు. హౌసింగ్ లోను కోసం సంబంధిత శాఖలు అప్పగించిన ఇంటి పట్టాలు కాలక్రమంలో కనిపించకుండా పోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అంతకుముందు 3 లక్షలతో నిర్మించిన జగనన్న సమావేశ మందిరంను ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ప్రభుత్వం హక్కు కల్పించిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, ఏళ్ల నాటి సమస్య మన అందరి ఐక్యతతో పరిష్కారానికి నోచుకుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రొసీడింగ్స్ జారీ చేసిన జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన రాజకీయ జీవితం పెరుమాళపల్లి పంచాయతీ పెట్టిన భిక్ష అంటూ మోహిత్ రెడ్డి తెలిపారు. మీ అందరి ఆశీస్సులతోనే ఎంపీటీసీగా ప్రారంభమై ఎంపీపీగా, తుడా చైర్మన్గా, నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మీ బిడ్డగా మీ సమస్య నాదిగా భావించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ వేముల యశోద, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపాటి మునీశ్వర్ రెడ్డి, సర్పంచ్ జోగి మోహన్, ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి, తహసీల్దార్ మెహబూబ్ చాంద్బీ, సీనియర్ జర్నలిస్ట్ ఆదిమూలం, నాయకులు, గౌడ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఈ రోజు మీ అందరికీ మేము ఆ 22A ప్రొసీడింగ్స్ కావచ్చు, మనకు ఒక హక్కు పత్రం మన చేతికి ఇవ్వడం కావచ్చు, ఆ భాగ్యం నాకు కలిగిందంటే నిజంగా మీ అందరి తరపున వాళ్ళకి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి. గత వారం ముందు కూడా మనం ఒక స్థలం అమ్మాలంటే ఇక్కడ నాకు తెలిసి 30,000, 40,000 రూపాయలు అంకం లేదు, 50,000 రూపాయలు అంకణం ఉంటుంది. ఈరోజు ఒక పట్టా లాంటికి ఎంతైతే వాల్యూ ఉంటుందో, అంటే 1 లక్ష రూపాయలు తక్కువ లేకుండా ఈరోజు 2 స్థలాలు మనం అమ్మాలంటే కనీసం అంటే ఈరోజు ఆ రేటు పోతుందంటే దానికి కారణం మన ఎమ్మెల్యే. హక్కు లేదు, పట్టాలు లేవు. దీని విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. పార్టీషన్స్ లో కానీ, లేదు క్రయ విక్రయాల్లో కానీ, ఇల్లు బ్యాంక్ లోన్లు కానీ ఎటువంటి మంజూరు కావడం లేదు. ఈ సమస్యను మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో ప్రకారం మా ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారి సహకారంతో గత 2 నెలల నుంచి కృషి చేసి తిరిగి ఈరోజు అందరి సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈరోజు కృషి చేసి ఈరోజు అందరికీ ఈ వేదికగా అందరికీ గ్రామంలోని ప్రతి ఇంటికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది, హక్కు పత్రాలు మంజూరు చేయడం జరిగింది.